చంద్రబాబు నాయుడు విజయం సాధించబోతున్నాడు. వచ్చిందా మీకు ధైర్యం? వచ్చిందా మీకు ధైర్యం? చూపించండి పోలింగ్ బూతుల్లో సైకిల్ పై మన పవర్. పోవాలి తాకాలి గోవర్నమెంట్, పోవాలి సైకిల్. పోతున్నాడు సైకిల్ ఇద్దరు ఇంటికి, రాబోతున్నాడు చంద్రబాబు ఇద్దరు రాష్ట్ర జిల్లా పాలనకి. సైకిల్ ఇద్దరిని తరిమి కొడుతున్నాం, రాబోతున్నారు చంద్రబాబు పాలన. ఇదే నాంది. నేల వీరిందా పొదలకూరు మండలం మొత్తం చంద్రమోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచిన యువతకి, చంద్రమోహన్ రెడ్డికి మద్దతుగా మీరందరూ వేలాదిగా తరలి వచ్చి మద్దతు పలికిన మీకందరికీ పాదాభివందనాలు. సోదరులారా, 5 ఏళ్ల అరాచకానికి అంతం, 5 ఏళ్ల అరాచకానికి అంతం రాబోతుంది చంద్రన్న పాలన. ధైర్యంగా 13వ తేదీ ఈ సేవ, ఈ సత్తాతో సైకిల్ మీద ప్రతి ఒక్కరూ ఓట్లేసి చంద్రమోహన్ రెడ్డి గెలిపించబోతున్నాం. సోదరులారా, ఈ ఓట్లేసి గెలిపించండి. అదేవిధంగా ఏదైతే పొదలకూరు మండలంలో సర్వనాశనం చేశాడు ఈ కాకాడ గోవర్ధన్ రెడ్డి, ఎక్కడ కూడా అభివృద్ధి చేయాల. చిట్టేపల్లి తిప్ప ఎవడప్ప సొత్తు, ప్రభుగిరి పట్టం ఎవడప్ప సొత్తు, ఎవడప్ప సొత్తు. మీ నాయన ఏమైనా స్వతంత్ర సమరయోధుడా? కాకాడ రమణారెడ్డి నేను అడుగుతా ఉన్నా. 4-3 విగ్రహాలు పెట్టుకున్నా ఈ పొదలకూరు మండలంలో. ఏమి సాధిస్తే విగ్రహాలు పెట్టుకున్నావు? నువ్వు విగ్రహాల మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా, రైతులకు మంత్రిగా, సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎవరు లేవు అని అడుగుతా ఉన్నాం. మీకు ఓటమి తప్పదు. అదేవిధంగా ఏదైతే రేపు జరగబోయే 13వ తారీఖు జరగబోయే ఎన్నికలలో కేంద్రంలో మోడీ గారి నాయకత్వం రావాలి. మోడీ గారి నాయకత్వంతోనే ఈ యొక్క భారతదేశ చరిత్రలాగా మిగిలిపోతుంది. కాబట్టి మోడీ గారికి కమలం గుర్తుపై 4వ నెంబర్లో వరప్రసాద్ గారికి ఓటేయండి. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి చంద్రమోహన్ రెడ్డి గారు రావాలి. ఆయనతో సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి. కాబట్టి 2వ నెంబర్లో సైకిల్ గుర్తుపైన ఓటు వేసి మన యొక్క విజయాన్ని, మన ఘన విజయాన్ని తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అదేవిధంగా సూర్యచంద్రుడు లాంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి సారథ్యంలో ఈ రాష్ట్రం దశ మారబోతుంది. కాబట్టి మనమందరం కూడా పిడికిలు బిగించి మన గుద్దుతో ఈ వైసీపీ అదిరి ఈ రాష్ట్రాన్ని విడిచిపోయే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మనం హలో ఏపీ, హలో ఏపీ, హలో సర్వేపల్లి, హలో సర్వేపల్లి. థ్యాంక్ యూ. షెడ్యూల్ మార్చ్, ఏప్రిల్, మే 00 ఒక్క వెసల్, ఒక్క ఓడ, మన భాషలో ఒక్క ఓడ, ఒక షిప్ రాలే పోలే. ఒకటి ఖాళీ కంటైనర్ తీసుకొచ్చి ఆడేసింది. ఆడేడు స్థలం లేదు, వెళ్ళిపోయాడు మీడియాని తీసుకొని. ఏ గుడ్డోడా చూసురా కొంచెం అన్న. ఆయన పిహెచ్డి ఇచ్చారండి. ఎట్ ఇచ్చారు నాకు తెలియదు. ఈ విక్రమసింహపురి యూనివర్సిటీలో ఆయనకి పిహెచ్డి ఇచ్చారండి. ఈరోజు ఏమైంది? సిగ్గుంటే, సిగ్గు శర్మ ఉంటే నువ్వు మంత్రిగా ఉన్నావు, ఎమ్మెల్యేగా ఉన్నావు, ఎట్టుంటావని చెప్పేసి అడగాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నా నేను. కానీ నేను ఆర్టీఐ కింద, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కలెక్టర్కి ఎన్ని వేల ఎకరాలు ఇచ్చారో, ఆయన భూ హక్కు అందరికీ పట్టాలు ఇచ్చేస్తున్నాను 7,000 చిల్లర ఎకరాలని చెప్పి పదే చెప్తుంటే నేను పెట్టా 3,300 ఎకరాలని చెప్పారు. ఇచ్చాడు. నేను కలెక్టర్ ఫోన్ చేసి, ఏందయ్యా మంత్రి 7,000 చిల్లర అంటే నువ్వు 3,000 ఇస్తాడు మీ జాయింట్ కలెక్టర్ అంటే, జాయింట్ కలెక్టర్ని తగిలాడాడు. కలెక్టర్ చేసి నాకు ఫోన్ చేశాడు, సార్ మేము పర్మిషన్ ఇచ్చిందే 3,300, 7,000 చిల్లర మాకు తెలియదు సార్, మమ్మల్ని నమ్మండి సార్ అని. నేనేమన్నానంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే కాకాని పొదలకూరు మండలం ఏ ఊరు, ఏ సర్వే నంబర్, ఏ పేరుతో ఎన్ని ఎకరాలు ఒక డిస్ప్లే చేయి ఎంఆర్ఓ ఆఫీసులో. మీ తాత సొత్తు కాదు, కాకాని రమణారెడ్డి నాయన సొత్తు కాదు, మీ నాయనది కాదు, మీ తాతది కాదు. పెట్టు, 5 మండలాల్లో డిస్ప్లే చేయన్న. లేదు, అందుకే చెప్తుండా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమే ఇస్తా. ఈరోజు అక్కడ కృష్ణపట్నంలో
ఇళ్ల పట్టాలు ఇంట్లో పెట్టుకొని జెరాక్స్ కాపీలు ఇస్తూ ఉండరు. నా దగ్గరికి వస్తే జెరాక్స్. ఏం లేదని నాకు అర్థం కాలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సచ్చిందా? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈరోజు ఇక్కడ మరుపూర్లో చెప్పాడు మస్తాన్ బాబు, మరుపూర్లో గిరిజనులకి ఓటర్ స్లిప్లు డిపార్ట్మెంట్ వచ్చి ఇచ్చిపోద్ది. ఆ స్లిప్లన్నీ తీసుకొని రేపు బూత్ దగ్గర మీరు తెలుగుదేశం కౌంటర్ దగ్గరికి పోతారు, వైసీపీ కౌంటర్ దగ్గరికి వస్తారో మేము చూస్తాం, జాగ్రత్త, మీ పట్టాలు ఎత్తేస్తాం, మిమ్మల్ని తరిమే. ఏమనుకుంటారు ఆ గిరిజనులు అంటే? వాళ్ళేం మనుషులు కాదా? నేను చెప్తుండా, మీ అందరి ఆశీర్వాదాలతో జూన్ 4 ఫలితాలు వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ గిరిజనులు, పేదలు, అమాయకులు, అత్యంత సొసైటీలో అత్యంత పేదోళ్ళు, అత్యంత అమాయకులు, మంచోళ్ళు, మోసపోయేవాళ్ళు, వాళ్ళ విషయం ఫస్ట్ టాప్ ప్రయారిటీ. వాళ్ళ ఇళ్ళు, చిట్టేపల్లి ఇళ్ళు, వరిగండిళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తా, కక్కిస్తా, మీ సిమెంట్ బస్తాలతో కూడా కక్కిస్తా, బొక్కలతో ఇస్తా. ఎస్సీలైనా బీసీలకైనా ఎవరికి అన్యాయం జరిగినా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే, మళ్ళీ ఒక అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తిరిగి గాడి ఎక్కాలంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, మోడీ గారి ఆశీస్సులు కావాలా. అందుకని నేను బయట వచ్చా. చంద్రబాబు నాయుడు అంటోని రాజమండ్రి జైల్లో పెడితే నాకు కడుపు పడిపోతుంది. ఇప్పుడు దాకా కలవాలన్నా ఇప్పుడు కలుస్తున్నాం అని చెప్పి ముగ్గురిని కల్పించినాడు రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి. వరప్రసాద్ గారికి ఒక ఓటేయండి, కమలం గుర్తు మీద ఆయన ఎంపీగా చేయండి. మనకి ఢిల్లీ నుంచి ఏం ఫండ్స్ కావాలో మనకు అండగా నిలబడతాడు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మనకి అండగా ఉంటాడు, ఒక ఎంపీ అండగా ఉంటాడు. నన్ను ఆశీర్వదించండి. నేను ఒక్క మాట చెప్తుండా, నేను కూడా అలసిపోయినా. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. నేను ఇవన్నీ చెప్పా, ఇంకేం మిగిలింది? ఇది మిగిలింది, గొంతులో ప్రాణం ఒకటి మిగిలింది, అది తీసేయండి. చెప్పండి వాళ్ళకి, ఎవరైతే నాకు ఓట్లు వేయకూడదు అనుకుంటున్నారో, దక్షిణ కాలువ కింద ఉండేవాళ్ళు, కండలేరు ఎడం కాలువ కింద ఉండేవాళ్ళు, ఆ మొత్తం మైన్లు 100,000 కోట్లు దోపిడీ చేస్తుంటే చూసేవాళ్ళు, ఇంకేం మిగిలిందయ్యా చంద్రమోహన్ రెడ్డికి? గెలిపించండి, లేకపోతే అంత విషయం ఇచ్చి చంపండి అని చెప్పండి. కష్టం కాని పరిస్థితి. ఎరుకులంటే గిరిజనులే, ఎస్టీ ట్రైబ్స్, ఇటువంటి అన్నీ చేసి పాపాలు పండే రోజు వచ్చింది. నాకు తల్లిదంటే చనిపోయిన వాళ్ళ గురించి కూడా మాట్లాడతావా? సో అందరూ ఈ 3 రోజులు, ఇది 10 రేపు 11, 12 2 రోజులు మీకు కష్టపడండి. ఆయన ఏదో ఎస్సీలకి ఎస్టీలు ఓట్ల కోసం వాళ్ళు కూడా మన వైపు తిరిగేస్తున్నారు. గిరిజనులు, మహిళలు, నేను ఏ ఊరికి పోయినా కట్టలు తెంచుకొని వస్తున్నారు. నేను మెట్టిపాలెం పోయా చాలా రోజుల తర్వాత, 5 ఏళ్ళ తర్వాత దొరువులపాలెం పోయినా. ఆడు మనకి మనవాళ్ళుగా ఉండి పోయినారు, చేస్తారు అనుకుంటే కట్టలు తెంచుకొని వచ్చేసారు. వాళ్ళు ఏ రెడ్డి ఆ రెడ్డి అని చెప్పి చూడలే, అదే పరిస్థితి. ఇప్పుడు దానికోసం ఆయన ఎస్సీలకి ఎస్టీలకి ఎక్కువ డబ్బులు ఇచ్చి, బీసీలకి మిగతా వాళ్ళకి కొంచెం తక్కువ డబ్బులు ఇచ్చి వేలు పంచుతున్నారు. నేనేమంటాను, నువ్వు ఒక్క వరదాపురం మైన్లో వచ్చిన తెల్ల బంగారం ఆ డబ్బులు పంచితే మొత్తం నియోజకవర్గం అంతా ఓటుకి ₹1,00,000 ఇచ్చు. నియోజకవర్గం ఓటుకి ₹1,00,000 ఇచ్చు. 100 కోట్లు. నేను అతిశయోక్తి చెప్పడంలే. 1 టన్ను 30-35 వేలు మైకా మిక్స్డ్, ఇది 65,000 దాకా ఉంటుంది 1 టన్ను. ఎన్ని లారీలు? నేను పోయిన రోజు 30 డంపర్లు. అందుకని ఆయన డబ్బు ఎంత? 3,000 ఇస్తున్నాడు, సంవత్సరానికి 600, నెలకి ₹50, రోజుకి ₹1.5. హిందీ ఎంత? కంటైనర్ పోర్టు, టోల్ గేట్ దాకా ఆయన 1,000 కోట్లు సంపాదించుకోవాలి. ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి రూపాయి పెట్టి కొన్ని ₹1,000 దోచుకోవాలా. రూపాయికి గిరిజన సోదరులు తెలియజేస్తుందా,
ఎస్సీలు బీసీలకు తెలియజేస్తుండా, నా జీవితంలో తప్పు చేయను నేను రైతు సోదరులకి తెలియజేస్తుండా. కండలేరు నేనేమన్నా ఇప్పుడు ఉదయగిరి నారాయణ ఒకటి మనకు వస్తుందా? మనిషి అయ్యా, మనిషిగా బతుకు. కందుమూరు అంటే రూరల్ కాన్స్టిట్యున్సీ. ఆ బాధ, ఆ లెటర్ చదివారంటే ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకున్నాం. ఆయన చెప్పిన 2 ఎడ్లు తిరిగిపోమంటే మా అమ్మ కాళ్ళు పట్టుకుంది. మా చేపలు పట్టుకొని లేదు, నా ఇల్లు ఎలా పడిపోతుంది, చేపలు పట్టించి నా ఇల్లు ఆపండి నేను చచ్చిపోతున్నాను రాస్తే కావుల్లో ఓటు నాకు వస్తుందా? ఎస్సీలు కదా అందరూ ఒకటి కాండి. ఇటువంటి దుర్మార్గులకి గుణపాఠం చెప్పండి. రాష్ట్రంలో ఇటువంటి కిరాతకాలు చేసిన వాళ్ళకి సర్వేపల్లి ప్రజలు తిరగబడి బుద్ధి చెప్తే ఎట్టుంటుందో అట్టుంటుంది అని చెప్పి గోవర్ధన్ రెడ్డికి రేపు ఓటు రూపంలో గుణపాఠం చెప్పండి. అదొక మెసేజ్, అదొక సందేశం, అదొక చరిత్రలో నిలిచిపోవాలా. ఇంకా అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు ఈ సభ మీరు ఇంత విజయవంతం చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. సోమిరెడ్డి గెలవాలి, సోమిరెడ్డి గెలవాలి, సోమిరెడ్డి గెలవాలి. గెలుస్తున్నాం, గెలుస్తున్నాం. వర్ధిల్లాలి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలి వరప్రసాద్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వరప్రసాద్ గారి నాయకత్వం. సోదరులారా, రేపు 13న జరగనున్న ఎన్నికల్లో 1 ఓటు కమలానికి. ధన్యవాదాలు. గౌరవనీయులు పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు వరప్రసాదరావు గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు. వైఎస్ఆర్ గారు కుమారుణ్ణి నాకు ఒక్క అవకాశం ఏమని చెప్పి చేతులు జోడించి కోరుతూ కొన్ని హామీలు ఇచ్చారు. హామీలన్నీ కూడా చివరికి వారికి మేలు కొరకే తప్ప వేరే ఎవరికి కూడా మేలు లేదు. ఒకటిగా చూద్దాం. వారు ఏ విధంగా అన్ని చోట్ల కూడా మైన్స్ అన్ని కూడా ఏ విధంగా చేస్తున్నారు. గూడూరులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1-2 విషయాలు మీకు తెలియచేయాలని చెప్పి ఆశపడుతున్నా. దానిలో మాకు సిలికా చిల్లకూరు మండలంలో ఉంది. సాధారణంగా ముఖ్యమంత్రి ఎవరు కూడా దిగజారుడు. వారే ఒక కాంట్రాక్ట్ లాగా మైనింగ్ చేసుకోవడం ఎక్కడ కూడా మనం చూడలే. కానీ ఏ విధంగా వారే ఒక్కొక్క దళిత వాడులు, బీసీ వాడులు కేవలం సిలికా కొరకని చెప్పి శ్మశాన వాటికలుగా చేయడం కూడా మేము అక్కడ చూసాం. వారికి నేను విన్నవించుకున్నా, జగన్ గారు గ్రామాలన్నీ కూడా శ్మశాన వాటికలు అయిపోతున్నాయి, గ్రామ సభలు పెట్టించండి, పేద ప్రజలతో కోఆపరేటివ్ సొసైటీ పెట్టించి వారే చేసుకుంటే వారి గ్రామాలను వారు బాగా చూసుకుంటారు. 10 కాలాల పాటు గ్రామాలు ఉంటాయి, వ్యవసాయం ఉంటుంది, తాగునీరు ఉంటుందంటే అది ఏమాత్రం పట్టించుకోకుండా ఒక్కొక్క చోట 30 అడుగుల లోపలికి వెళ్ళి వారే ఆ సిలికా తీయడం, వారే వ్యాపారం చేసుకోవడం చూసాం. అలాగే క్వార్ట్స్ కానివ్వండి, అలాగే ఇసుక కానివ్వండి. బల్లువారు ఒక గ్రామంలో బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు మాకు హాని జరుగుతుందని చెప్పి నేను వెళ్తే ప్రజాసేవ అంటే తెలియని వ్యక్తి విజయసాయి రెడ్డి గారు ఒక్కసారి అంటారు,
మీరు ఎందుకు ఆ గ్రామానికి వెళ్ళారు అని చెప్పి అడిగాడంటే విజయసాయిరెడ్డి గారు ఆ వైఎస్ఆర్ పార్టీ రాజ్యసభ ఎంపీ ఎంత ఖండకవరమో మీరు చూడండి, ఎంత అహంకారమో మీరు చూడండి. అలాగే ఇసుక తీస్తున్నారు ఎందుకని చెప్పి గూడెల్లో అడిగితే అదే విజయసాయిరెడ్డి గారు అదే నాయకుల్ని బయటకు పొమ్మని చెప్పారంటే అది ఏ విధంగా తయారైందో మీరు చూడండి. నెమ్మదిగా వచ్చి చివరికి ఒక రౌడీ పాలనగా తయారైపోయింది. అలాగే మద్యపాన నిషేధం పూర్తిగా పెడతానన్న వ్యక్తి చిట్ట చివరకు మద్యపాన నిషేధం పెట్టలేదు కదా, నాసి రకమైన బ్రాండ్లన్నీ కూడా వారే బిల్లు లేకోకుండా అమ్మి పేద ప్రజల రక్తాలను తాగింది ఆ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా. అది సిగ్గుచేటు. నువ్వు పేద ప్రజల్ని కాపాడవలసిన ముఖ్యమంత్రివి చేతను ఓట్లు వేయించుకొని నీ లబ్ధి కొరకు తీసుకోకుండా ఉంటే నాకు స్వతంత్రం వస్తుందా, ఏ రోజు నేను వైఎస్ఆర్ పార్టీ విడిచిపెడితే నాకు స్వతంత్రం వస్తుందా అని చెప్పి మరలా జగన్మోహన్ రెడ్డి గారికి గడప తొక్కలేదని చెప్పి సభామూలంగా తెలియజేస్తున్నా. ఎవరిని కూడా ఎదగనివ్వడు వారే చేసుకోవాలా, అది ఒక డబ్బా డ్రామా ట్రూప్ అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ఒక డ్రామా ట్రూప్. వారే నిర్మాత, వారే డైరెక్టర్, వారే యాక్టర్. ఇదేం పార్టీ అయ్యా, ఇదేమి పార్టీ అయ్యా? ఒక మనిషి సలహాదారుడు, ఆ సలహాదారుడు ఏ రోజన్నా ఒక్కరోజు ఒక సర్పంచ్ ఎమ్మెల్యే గెలిచాడా? ఆ సజ్జల గారట. ఆహా, తర్వాత వస్తారు విజయసాయిరెడ్డి గారు. ఏ రోజన్నా ఒక సర్పంచ్ గెలుస్తుంటే ఆ విలువ, ప్రజల విలువ తెలుస్తుంది, ఆ ప్రజాస్వామ్య విలువ తెలుస్తుంది. అదేది లేకోకుండా 4-5 అక్కడ ఇంకొకరు ఉన్నారు, పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు. అది ఈ ఎంపీల బటన్ ఎక్కడ నొక్కుతారో తెలుసా? వైఎస్ఆర్ పార్టీ ఎంపీ గనక గెలిస్తే బటన్లో వీరి చేతిలో ఉండదు, ఎక్కడో పొంగనూరులో ఉంటుంది. ఎక్కడో అక్కడ ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. గత 5 సంవత్సరాలు కూడా మనం ఎంత అహంకార పాలన చూసామంటే ప్రజాస్వామ్యం కరువైపోయింది. ఎక్కడ చూసినా కూడా అరెస్టులు, భయం. చివరికి ఎంత చెడ్డ పేరు వచ్చిందంటే ఈ వైఎస్ఆర్ పార్టీకి గంజాయి అమ్ముకుంటున్నారట. అబ్బా, సిగ్గుచేటయ్యా. అంతకంటే కూడా ప్రజాస్వామ్యంలో పేద ప్రజల రక్తం తాగే కంటే చావడం రాజకీయంగా ఇచ్చారు కదా. ఒక్క పదవి ఇవ్వండి నేను అడిగా. ఎందుకో అన్నా చెల్లెల మధ్యకి నేను వెళ్ళలా. ఆవిడ కూడా మాకులాగా ఒక కార్యకర్త గనక, నేను ఒక మరో కార్యకర్త గనక ఆ పార్టీ ఎవడు తాతగారు సొమ్ము కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు ఆయన తాతగారు ఎవరు సొమ్ము కాదు, అది అందరూ కూడా పెట్టింది. చివరికి చెల్లికి కూడా ఒక పదవి ఇవ్వలేని ఎలాంటి వ్యక్తో మీరు ఆలోచించుకోండి. 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన చెల్లికి కూడా, తల్లిని కూడా పదవిలోకి తీశాడు. 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఉంటే 27 మంది ఎమ్మెల్యేలని నాయకత్వం ఎదుక్కోకుండా మార్చేశాడు. కనుక అలాగే ఇక్కడ చూద్దాం, సర్వేపల్లి నియోజకవర్గం చూద్దాం. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏ మాత్రం కూడా అభివృద్ధి ఇక్కడ చేయాల. సంక్షేమం అనుకుంటున్నాడు తప్ప సంక్షేమం కూడా ఏ విధంగా చేస్తున్నాడంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. రాష్ట్ర సంపద పెట్టి చేసుకోవాలా, కేంద్ర ప్రభుత్వంతో వచ్చిన నిధులు, సర్పంచ్ నిధులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ నిధులు, ఆఖరికి మున్సిపాలిటీ జనరల్ ఫండ్ కూడా తీసుకుని ఆయన సొమ్ములాగా ఆయన కొరకు మరలా ముఖ్యమంత్రి అవడానికి పెట్టుకుంటూ ఉన్నాడు. పొదలకూరులో కానీ సర్వేపల్లిలో కానీ ఏ మాత్రం కూడా అభివృద్ధి చూడాల. ఇక్కడ సోమిరెడ్డి గారు
వారి జీవితం అంతా కూడా గత 30 సంవత్సరాలుగా సర్వేపల్లి నియోజకవర్గం అంకితం చేసి ఏ రోజు కూడా అభివృద్ధికి అవకాశం లేదు, అహంకారానికి అవకాశం లేదు, దౌర్జన్యానికి అవకాశం లేదు. వీరికిలాగా కక్షతో తప్పుడు కేసులు పెట్టాలంటే వారు కూడా మంత్రి, వీరికంటే ముందు మంత్రి అయ్యారు, వీరికంటే ముందరే మంత్రి అయ్యారు. పార్టీలో వీరు చూడని పదవి లేదు, కానీ ఏ రోజు కూడా తప్పుడు కేసులు, కక్షతో కూడిన కేసులు పెట్టలేదు. మరలా మీకు సేవ చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకుని వచ్చారు. మిమ్మల్ని అందరినీ, ముఖ్యంగా పొదలకూరు మండల ప్రజలను, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలను చేతులు జోడించి కోరుతున్నా. గత 50 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా నేను ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చూస్తూ వస్తున్నా. సోమిరెడ్డి గారు లాంటి స్వామీలు, మంచి వ్యక్తి, ఒక రాజకీయ వ్యక్తి చాలా అరుదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. వాటిని పోగొట్టుకోవద్దు, అందుకే ఇది తెలియజేయడానికి వచ్చా. చాలా అవసరం. ఏ విధంగా మీరు సోమిరెడ్డిని గెలిపిస్తారో మీరు బాధ్యత పట్టుకుని రేపు ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో నడుము బిగించి వారికి ఓట్లు వేసి సైకిల్ గుర్తు మీద వేసి మీ ఆధారంతో చివరిగా ఒక్కసారి గెలిచి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి అభివృద్ధి ప్రదాత, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చూస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి లాగా సంక్షేమం ఒక్కటే చూసుకుంటూ చేయడం తప్పు కనుక ఆదరించండి. అలాగే కొన్ని తీర ప్రాంతాల సమస్య తీర్చాలంటే లేదా ఈ కోర్టులో మనం ఏ విధంగా కాపాడుకుని ఇక్కడ పోయిన 10,000 ఉద్యోగాలు మళ్ళా తీసుకొచ్చేటట్టుగా అంటే కృష్ణపట్నం కంటైనర్ మళ్ళా తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇక్కడ సోమిరెడ్డి గారి సహాయంతో ఆ కంటైనర్ పోతు మళ్ళా ఇక్కడికి తీసుకొచ్చి మీకు ఆదాయం పెరిగేటట్టుగా, మీకు ఉద్యోగాలు వచ్చేటట్టుగా అది చెయ్యాలంటే మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అవుతారు. కానీ మీ ఎంపీగా, తిరుపతి ఎంపీగా ఒక అనుభవంతో సేవాభావంతో ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చి కుటుంబాన్ని విడిచిపెట్టి మీతో ఉన్నాను కనుక మరలా చేతులు జోడించి కోరుతున్నా, నాకు ఒక అవకాశం ఇవ్వండి. వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పంజరంలో ఒక పక్షి బయటకు వస్తే ఎంత స్వతంత్రంగా ఉంటుందో అంత స్వతంత్రంగా ఉన్నా అది ఒక పార్టీ కాదు, ఒక డబ్బా పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడు కాదు, నియంత్రకుడు, దురహంకారి. కనుక మరలా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలంటే సోమిరెడ్డిని గెలిపించుకోండి. అభివృద్ధి రావాలంటే కమలం గుర్తు 4వ వరుస, కమలం గుర్తు 4వ వరుస. అలాగే సైకిల్ గుర్తు 2వ వరుస, సైకిల్ గుర్తు 2వ వరుస. సైకిల్ 2 కమలం 4, సైకిల్ 2 కమలం 4, సైకిల్ 2 కమలం 4. జై సోమిరెడ్డి అన్న, జై జై చంద్రబాబు, మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ధన్యవాదాలు. సోమిరెడ్డి గారి నాయకత్వం.